అలాగే రక్షణ రంగం ఇంధన రంగానికి వద్దాం. కుడంకుళం డీప్ స్టేట్ దాని వెనకాల ఉండి తమిళనాడులో అల్లర్లు చేయించి మొత్తానికి దాన్ని స్లో డౌన్ చేసింది. అవుట్ ఆఫ్ 6 రియాక్టర్స్ ఓన్లీ 2 రియాక్టర్స్ వర్ బిల్ట్. ఇప్పుడు మిగిలిన 4కి కావాల్సిన సాంకేతిక సహకారం, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ దట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇక్కడే కూర్చొని. దట్స్ వాట్ భారత్ వాజ్ ప్రామిస్డ్ బై పుతిన్. ఇక రెండోది రక్షణ రంగం వచ్చేప్పటికి S-500 ఇక్కడే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చొని నేర్పించి తయారు చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ ఒక అంగీకారం, సూత్రప్రాయ అంగీకారాలు అయిపోయినాయి మన మీటింగ్లో. ఈ రెండు కూడా అంటే చాలామంది అంటారు ఈ దేశానికి అంతంత బడ్జెట్లు పెట్టి S-500 చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే మన చుట్టుముట్టి ఉన్న వాళ్ళందరూ శత్రువులే. చిన్న కింద ఉన్న శ్రీలంక, పక్కనున్న చివరికి భూటాన్ లాంటి దేశాల నుంచి కూడా మనకి నేపాల్ నుంచి థ్రెట్ ఉంది. శ్రీలంక పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్ వేరే చెప్పక్కర్లా. ఈ అన్ని దేశాల్లోనూ డీప్ స్టేట్ పాతుకుపోయింది. మరి ఈ క్రమంలో S-500 మనకు కావాలి, వాళ్ళు వస్తున్నారు, ఇస్తారు, చేస్తాము, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. అమెరికా ఊరుకుంటుందా? మళ్ళీ క్యాట్సా వస్తుంది అందులోకి. అదే చెప్తున్నాను సార్. డైరెక్ట్గా ఇంపాక్ట్ అయితే అమెరికాకి సంబంధించి, రష్యాకి సంబంధించి తప్పనిసరిగా క్యాట్సాని ఫుల్ ఫ్లోలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఇండియా మీద క్యాట్సా వేసే అవకాశము నా అబ్జర్వేషన్లో, ఐ మే బీ రాంగ్, డైరెక్ట్గా ఉండదు. ఇండైరెక్ట్గా ఏదో ఆంక్షన్స్ అని చెప్తారు. ఎందుకంటే నేను ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ కష్టకాలం ఇంకా 3 ఏళ్ళే అని చెప్పాను నేను. ట్రంప్ వెళ్ళిన తర్వాత మళ్ళీ క్యాట్సా లేదు, నార్మల్సీ విల్ బి రెస్టోర్డ్. సో జనరల్గా అంతర్జాతీయ సంబంధాల్లో 3 ఏళ్ళు అంటే చాలా తక్కువ టైం, అట్లా అయిపోద్ది, కనుమూసి తెరిచే లోపల అయిపోద్ది. సో అది మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి అన్నిటికన్నా మించి క్యాట్సా అదే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే మన ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు మళ్ళీ క్యాట్సా అనేది చెప్పాను. ఇంకోటి ఏంటంటే అందుట్లో క్లాజులు ఏమి చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్సెప్షన్స్ ఇవ్వగలరో వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, అంటే అమెరికన్స్ వాళ్ళు ఇండియాకి ఆ ఎగ్జంప్షన్స్ రెండు ఇస్తారు. ఎందుకంటే ఇండియా లాంటి మార్కెట్ని వాళ్ళు కోల్పోవటం, మరి ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్న డెమోక్రసీకి ఫౌంటైన్ హెడ్ అయిన భారత్ని మీద శాంక్షన్స్ వేసి ఆ స్థాయి ఉండదు వాళ్ళకి. ఐ డోంట్ థింక్ అమెరికా ఆర్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ విల్ ఎవర్ డూ ఆర్ విల్ ఎవర్ ఇంపోజ్ క్యాట్సా ఆన్ ఇండియా. అయితే ఒకటి రమేష్ గారు, ఇక్కడ అనుమానం ఏంటంటే ఇప్పుడు అన్ని వైపుల నుంచి దిగ్బంధనం అవుతుంది మనకి. సో మనం ఎవరితో సంబంధాలు పెట్టుకొని మంచిగా పోదామని అనుకుంటున్నా అమెరికా నుంచి ఏదో ఒక రకమైన శాంక్షన్స్ రూపంలో వస్తుంది. 50% అంటాడు, తెల్లారి 75 అంటాడు, రేపు సాయంత్రానికి 200% కూడా అవుతుంది. బట్ అతను అమెరికాని ఛాలెంజ్ చేసి గట్టిగా నిలబడి చైనా ఛాలెంజ్ చేస్తూనే ఉంది శాంక్షన్స్ విషయంలో. ఎందుకంటే కంప్లీట్గా చైనాలో వర్క్ ఫోర్స్ అంతా చైనా నుంచే. చాలా సిటీస్ అమెరికాలో ఇవాళ చైనీస్ డామినేషన్ తోటి కాదనలేరు. థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఉక్కుపాదం మోపాలని ప్రపంచ పోలీస్ నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరిని చంపారని ఎంటైర్ ఆఫ్ఘన్స్ అందరినీ డిపోర్ట్ చేయమంటున్నాడు. ఇలాంటి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ ట్రంప్. మీరు 3 ఏళ్ళు తక్కువే అంటున్నారు, బట్ అట్లాంటి వాటితో దినదినగండం 3 ఏళ్ళ ఆయుష్. మనల్ని ఆడుకుంటున్నాడు, ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చేసుకుంటే క్యాట్సా కనుక మనకి ఇంప్లిమెంట్ చేస్తే రష్యా నుంచి నువ్వు ఎందుకు ఆయిల్ కొనుక్కుంటున్నావు అంటున్నాండి. వాడు కొనుక్కోవట్లేదా? చెప్పాడు, రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ కొనుక్కోవట్లేదా? అసలు పుతిన్ గారే నిన్న మీరు ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా డీటెయిల్గా మాట్లాడారు. న్యూక్లియర్ ఫ్యూయల్ రష్యా నుంచి అమెరికా కొనుక్కుంటుంది, ఇండియా కొనుక్కోవడం తప్పేంటి? నెంబర్ 1, రష్యన్ ఆయిల్ని యూరోపియన్ యూనియన్ కూడా కొంటుంది. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. రష్యాకి వాళ్ళు వ్యతిరేకంగా యుక్రెయిన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బయింగ్ ఎనర్జీ ఫ్రమ్ రష్యా వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు. మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ S. జయశంకర్ గారు, మా JNU సీనియర్ సార్ కూడా అన్నారు, యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఏమో ప్రపంచం ప్రాబ్లమ్స్ అని ఫీల్ అవుతుంది, ఇండియా ప్రాబ్లమ్స్ ఇండియా ఫీల్ అవ్వాలి, ఇండియా ప్రాబ్లమ్స్ బట్టి ప్రపంచ ప్రాబ్లమ్స్ అవ్వు, కానీ యూరోపియన్ ప్రాబ్లమ్స్ ప్రపంచ ప్రాబ్లమ్స్ అయ్యే విధంగా వాళ్ళు ప్రాపగేట్ చేస్తారు. ఆ తప్పు వాళ్ళది.
వాళ్ళు అంటే చేసేది శివ పూజలు, దూరే దొమ్మరు గుడిసెలు అంటారు కదా, ఉందా లేదా మనకి అది అంటే చాలా క్రిటికల్. కానీ ఆ మాటను ఎందుకు వాడానంటే యూరోపియన్ ఈ కొలోనియలిజం, వేరే దేశాలను ఆక్రమించే సంస్కృతి ఎవరి దగ్గర ఉంది సార్? యూరోప్ నుంచే స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ అండి, జర్మన్ అండి, డచ్ అనండి, బ్రిటిష్ అనండి, డాన్స్ కట్టింది ఎవరు? ప్రపంచాన్ని మరి బానిసత్వం కింద వాడుకుంది ఎవరు? ప్రపంచంలో ఉన్న రీసోర్సెస్ అన్నిటినీ ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేసింది ఎవరు? ఏషియాలో ఉన్న రీసోర్సెస్ని కానీ ఆఫ్రికాలో ఉన్న రీసోర్సెస్ని కానీ దోపిడీ చేసి యూరోప్. మరి అలాంటి యూరోప్ దెయ్యం వేదాలు వల్లించినట్టు కొలోనిజం వాళ్ళదే. కొలోనియలిజం అంటే బానిసత్వంగా అందరినీ వాడుకోవటం. సో వీ షుడ్ నాట్, యూరోప్ షుడ్ నాట్ టీచ్ us and Europe should not give us any direction, European Union, saying that you are not supposed to do trade with Russia, or neither Americans do have the right to say that don't buy oil from Russia. Who the hell are you to say? ఎక్కడ నాకు ఆయిల్ చెప్పుకుంటే నేను అక్కడ కొనుక్కుంటా. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ రష్యా, యూ ఫైట్ ఇట్ అవుట్. ఇప్పుడు వాళ్ళకి సమస్య ఎవరితో ఉంది? ఉత్తర కొరియాతో ఉంది, రష్యాతో ఉంది, అండ్ వన్ మోర్ కంట్రీ. ఆ 3 దేశాలతో ఉంది కాబట్టి ఇరాన్ తోటి క్యాట్సా పెట్టారు. ఇంటర్నే ఏం చేస్తున్నారు? ఇరాన్ మీదేమో వాళ్ళు ఎప్పుడు నేరు యుద్ధాలు చేయలేదు, ప్రాక్సీ వారే కదా. B2 బాంబర్స్ ఇజ్రాయెల్కి పంపిస్తారు, ఇజ్రాయెల్ చేతే ఇస్తారు. ఈ అమెరికన్ డిప్లొమసీ, అమెరికన్ మిలిటరీ స్ట్రాటజీ, అమెరికన్ వ్యూహాత్మక విషయాలు మనం గమనించినప్పుడు రావణ కాష్టాలు అమెరికాలో పెట్టుకోరు, రావణ కాష్టాలు వేరే రాజ్యాల్లో పెడతారు. అవి దశాబ్దాలు కూడా అన్నా నేను, శతాబ్దాలు తరబడి కాల్తా ఉంటాయి రావణ కాష్టాలు. వాటిల నుంచి వచ్చే ఆ వేడి ఉంటుంది చూడండి, ఆ వేడితో చలిగాచుకుంటారు. చాలా అంటే ఒక్క సెంటెన్స్ లో మొత్తం చెప్పేశారు. అమెరికా యొక్క నైజ్ అని చెప్పాను నేను. అవసరమైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు పెడతారు, లేదా ఆఫ్రికాలో కొల్లగడతారు, లేదా యూరోపియన్ యూనియన్ని ఉంగ్లీ చేసి అంటే గెలికి, తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా యూరోపియన్ యూనియన్ ప్రోత్సహించి రష్యా మీద యుద్ధం చేపిస్తారు, ఇరాక్లో దెబ్బతీస్తారు, ఇరాన్ని దెబ్బతీస్తారు, మిడిల్ ఈస్ట్లో దెబ్బతీస్తారు, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ని తయారు చేస్తారు, అయతుల్లా ఖొమైనీని తయారు చేస్తారు, అల్ జవహర్ని తయారు చేస్తారు, ముజాహిద్దీన్ని, బలూచీలను కూడా తయారు చేస్తారు. సో అమెరికా గురించి పెద్ద మనం అంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలి మనకి తెలుసు, ఇప్పటికే తెలిసిపోయింది. మనకే కాదు చాలా మందికి తెలిసింది. అంటే స్ట్రైట్ అవే సార్ వాసుదేవన్ గారు ఇన్ని మాటలు చెప్తుంది కదా అమెరికా. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ విత్ ఎనీ ఇంటెన్షన్ ఆర్ మోటివ్. లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. 1776లో అమెరికన్ రెవల్యూషన్, 1789లో 1789 ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్. Today, maybe Donald Trump is 46th or 47th president of the United States of America, Donald Trump. In the last 250 years of American existence, why there is not a single lady or a female becoming the president of the United States of America? After Abraham Lincoln, between 1861 to 1865, Civil War, till Barack Obama, why there is no black president to the United States of America? Why there is a enormous, massive gun violence rise in America? Gun violence lo ఎంతమంది ప్రాణాలు పోతున్నారు అమెరికాలో? Why they could not control the racial discrimination in America till about 1965? Had it not been to Martin Luther King Jr., ఆ సివిల్ రైట్స్ మూవ్మెంట్ జరిగి ఉండకపోతే నేషనల్ NAACP అంటారు, నేషనల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అదేంటంటే దాన్ని బ్యాన్ చేయటం ఎన్ని చేశారు వీళ్ళు, ప్రెసిడెంట్ ట్రంప్ గారు వీళ్ళు. అంటే వాళ్ళు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ జాతి వివక్షత, వర్ణ వివక్షత, మహిళకి ఇంతవరకు ప్రెసిడెంట్ ఇచ్చిన 1960s ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు